సత్యానంద్ గారు ఎక్కడున్న స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. గట్టిగా చెప్పట్లండి, గట్టిగా చప్పట్లు కొట్టాలండి. సో ఇషాన్ ఈ రోజు ఇంత బాగా యాక్ట్ చేశారంటే దాని వెనుక ఉన్న పర్సన్ సత్యానంద్ గారు. ఓన్లీ ఇషాన్ కాదండి, చాలా పెద్ద పెద్ద హీరోలు అందరూ సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. అందరికీ నమస్కారం. ముందుగా పూరి జగన్నాథ్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నా స్టూడెంట్స్లో నేను ఇప్పటివరకు ఒక 107 మంది కేవలం హీరోలనే తయారు చేశాను. అందులో 8 మంది హీరోల్ని డైరెక్ట్ చేసిన ఏకైక డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. ఆ 8వ హీరో మా ఇషాన్. నా లక్కీ నెంబర్ 8. సాయిరామ్ శంకర్తో ప్రారంభమైంది మాకు పరిచయం. అలా అలా ఇషాన్ వరకు ఈ ప్రయాణం ఇలా కొనసాగుతుంది. ఇంకా ఎంతోమంది, బహుశా నేను తయారు చేస్తున్నటువంటి హీరోల్ని ఒక్క పూరి గారే ఒక 50 మందిని పరిచయం చేస్తారేమో బహుశా. అలా అని కోరుకుంటున్నాను కూడా. మనోహర్ గారు నాకు ఒక మంచి హీరోని పంపించి నాకు మెయిల్ చేశారు. ఆ అబ్బాయిని నా దగ్గరికి రమేష్ గారు అని చెప్పేసి మనోహర్ గారు మేనేజరు, ఆయన తీసుకొని వచ్చిన ఫస్ట్ డే చెప్పాను. అతను చూసిన వెంటనే డెఫినెట్గా ఈ అబ్బాయి చాలా మంచి హీరో అవుతారు అని నేను మొదటే చెప్పాను. ఒక 10-15 డేస్ ఇంటరాక్షన్ తర్వాత నాకు ఒక గట్టి నమ్మకం ఏర్పడింది. ఆ భగవంతుడి దయ, ఆయన కరుణ కటాక్షాలు ఇషాన్ మీద ఉండబట్టి పూరి గారి చేతిలో పడ్డారు. నిజంగా ఆయన అదృష్టవంతుడు. ఎంత భవిష్యత్తు ఉంటుందో, ఎంత గొప్ప నటుడు అవుతాడో మన ఇషాన్ కాలం చెప్తుంది. అతన్ని చూసి నేను గర్వపడుతూ ఉంటాను. ఇంకా ఎక్కువ గర్వపడే రోజులు ముందున్నాయి. పూరి జగన్నాథ్ గారు, మనోహర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, ఈ వేదిక మీద నన్ను ఇక్కడ ఉంచి ఇలా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా ఇషాన్కి బంగారు భవిష్యత్తు ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీరు మా ఇండస్ట్రీకి ఇంకా బోల్డ్ అంత టాలెంట్ని పరిచయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.